హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన రెడ్ శాండల్వుడ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది వెట్రి, దియా మయూరి అండ్ గణేష్ వెంకట్రామన్ గారు. యాక్చువల్లీ ఈ మూవీ 2023లో తమిళ్లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు జస్ట్ 1 hour 31 minutes రన్ టైంతో ఈటీవీ విన్ వాళ్ళు తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక మూవీ చూశాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. యాక్చువల్లీ తీసుకున్న మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ బాగుంది. లైక్ అమాయకులు స్మగ్లింగ్ కేసెస్లో ఎలా ఇరుక్కుంటున్నారనే పాయింట్ని బాగానే చూపించారు. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా వీక్గా అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంటాడు. సో హీరో తనని ఎలా సేవ్ చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది అండ్ ఇన్నోసెంట్ పీపుల్స్ ని స్మగ్లింగ్ కేసెస్ లో ఎలా ఇరికిస్తున్నారనే పాయింట్ ని చాలా బాగా కన్వే చేశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒక ఎన్కౌంటర్ సీన్ కూడా బాగుంటుంది అండ్ ఎంఎస్ భాస్కర్ గారి ఎమోషనల్ సీన్స్ కూడా పర్లేదు అనిపించాయి. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ లుక్స్ డీసెంట్. మైనస్ పాయింట్స్, ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి బోరింగ్ అండ్ డల్ స్క్రీన్ ప్లే. మెయిన్లీ నాకైతే లాంగ్వేజ్ డిస్కనెక్టివిటీ నచ్చలేదు. లైక్ మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ అన్ని తమిళ్లోనే ఉంటాయి, మనమే పాజ్ చేసుకుంటూ సబ్ టైటిల్స్ చదవాలి. సో దానివల్ల స్టోరీ టెల్లింగ్ ప్రాపర్గా కనెక్ట్ అవ్వదు అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్గా లేదు. ఓన్లీ హీరో వెట్రిని మాత్రమే హైలైట్ చేసి చూపించారు అండ్ సెకండ్ హాఫ్లో హీరోకి రాసుకున్న సీన్స్ కూడా ఓవర్ ద టాప్ ఉన్నాయి అండ్ ఫైనల్లీ బీజియం కూడా యావరేజ్ అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఓవరాల్గా చూస్తే కొందరి పర్ఫార్మెన్స్ బాగుంది, కొందరికి జస్ట్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక బిలో యావరేజ్ మూవీ గైస్. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్గా ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే జస్ట్ స్కిప్ దిస్ మూవీ. అండ్ 47 minutes దగ్గర ఒక సీన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో అదొకటి స్కిప్ చేస్తే రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ తమిళ్ టు తెలుగు డబ్ అయిన రెడ్ శాండల్వుడ్ మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.